నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈరోజు మనము 10వ పాసురము పారాయణ చేసుకొని దాని విశేషార్థాలు తెలుసుకుందాం. నోక్తు చువర్గం పుగుగింద్ర అమ్మన్నాయ్ మాత్తముం தாராரோ வாசல் திரவாதார் நாதத்துழாய் மூடி நாராயணன் நம்மாள் போத்த பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழந்தா கும்பகரணனும் தோத்து முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த அனந்துலடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரவு ஏலோ రెంబావాళ్. మన ఆండాడు తల్లి తమ చెరువులతో కూడి ఆమె ఈ 5వ గోపికను లేపడానికి వచ్చింది. ఈ 5వ గోపిక చాలా గొప్పది. అంటే మనం ఈ వ్రతాలు చేసి నోములు చేసి భగవంతుణ్ణి పొందుదాం అని అనుకుంటున్నాం కదా, ఈ గోపికలందరూ అనుకుంటున్నారు, మనము అనుకుంటున్నాము. కానీ ఈ 5వ గోపిక మాత్రం ఆమెను పొందడానికి శ్రీకృష్ణుడే వ్రతం చేశాడు అని, అంటే అంత ప్రీతి, వ్రతం చేసి పొందాడు అని అంత ప్రీతిగా ఉంటాడు ఆయన, అంత ప్రేమగా ఉంటాడు ఆ గోపికతో. పైగా ఆయన ఇల్లు ఆవిడ ఇంటి పక్కనే ఉంటుంది. వాళ్ళకి వీళ్ళకి మధ్య ఒక గోడ మాత్రమే ఉంటుంది. ఈ గోడ దూకి ఎప్పుడైనా రావచ్చు, అంటే మామూలుగా రాజద్వారంలో కూడా రావచ్చు. కానీ మన స్వామి చిన్నప్పటి నుంచి దొంగతనాలు అవి చేసి కొంచెం నైపుణ్యం సంపాదించాడు కదా. అంటే ఆయన వెన్న దొంగ, చీరల దొంగ, అలా దొంగతనాలు చేశాడు కదా. దొంగలకి లాఘవంగా గోడలు దూకే అలవాటు కూడా ఉంటుంది కదా. అలా మన స్వామి గోడ దూకి వాళ్ళ ఇంటికి రావచ్చు. అలా వస్తూ పోతూ ఉంటాడు. మామూలు రాజద్వారంలో వస్తాడు, గోడ దూకి కూడా వస్తాడు. అలా ఈ గోపికతో ఎప్పుడూ గడిపి వెళుతూ ఉంటాడు. సరే, వీళ్ళు లేపడానికి వచ్చారు పొద్దున్నే. ఇంత కలకలం జరుగుతోంది, నువ్వేమో లేవటం లేదు, మేము నలుగురిని లేపేశాము, ఇప్పటికే గోపికల్ని లేపి వాళ్ళని ముందు పెట్టుకొని తీసుకువెళ్తున్నాము, నువ్వేమో లేవడం లేదమ్మా, మరి ఇంత చోద్యంగా ఉంది, నువ్వు అంత మొద్దు నిద్రపోతున్నావా అనేసి వీళ్ళు ఏమంటున్నారంటే, పూర్వం రామావతారంలో శ్రీరామచంద్రుడి చేత సంహరించబడినటువంటి కుంభకర్ణుడు నీతో పందెం వేసి, నిద్రలో పందెం వేసి ఆయన ఓడిపోయి, ఆ ఓటమికి గుర్తుగా వాళ్ళ దగ్గర ఉన్నది ఏదైనా ఇవ్వాలి కదా, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి. ఆయన నిద్ర ఇచ్చేశాడా, అలా నిద్రపోతున్నావేమిటి అని చెప్పి వీళ్ళన్నారు, నీ దగ్గర నుంచి ఇక్కడ తులసి పరిమళం వస్తుంది, స్వామి ఏమన్నా నీ దగ్గర ఉన్నాడా అని అడిగారన్నమాట. ఆమె లేదు లేదు స్వామి లేడు, మేము ఇంట్లో తులసి మొక్కలు వేసుకున్నాం అన్నట్టుగా ఊహించుకొని ఆమె మాట్లాడలేదు. ఊహించుకొని వీళ్ళంటున్నారు, తులసి ఎక్కడుంటే స్వామి అక్కడ ఉంటాడు, కాబట్టి స్వామి ఉన్నాడు నీ దగ్గర, తలుపు తీయమ్మా, కొంచెం తొట్టుపడకుండా స్వామి ఉన్నాడు అనే పారవస్యంలో నువ్వు స్వర్గ సుఖాన్ని అనుభవిస్తూ ఆ పారవస్యంలో గబగబా లేచి వచ్చేస్తావేమో, నువ్వు కొంచెం తలుపు తీయి ముందు, కనీసం నీ మాటన్నా వినిపించని, ఆ ఊ అనే పలుకన్నా వినిపించని అని చెప్పి వీళ్ళు ప్రార్థిస్తున్నారు. వీళ్ళు అసలు ఆ గోపిక మహాజ్ఞాని. అంటే నిన్న మనము వశీకరావస్థలో, స్థితప్రజ్ఞతలో వశీకరావస్థలో ఉన్నటువంటి గోపికని సుఖబ్రహ్మలాగా బాహ్యంలో ఎటువంటి బాహ్య
ఎటువంటి విషయాలు పట్టనటువంటి తెలియనటువంటి యోగా నిద్రలో ఉన్నటువంటి సుఖబ్రహ్మ వంటి గోపికని లేపుకున్నాం కదా. ఈ గోపిక రెండవ అవస్థ అన్నమాట, ఏకేంద్రియ అవస్థలో ఉన్నటువంటి గోపిక. వీళ్ళు ఏకేంద్రియ అవస్థ అంటే అన్ని ఇంద్రియములు పరమాత్మకే అంకితమైపోయి ఉంటాయి, పరమాత్మని చూస్తూ పరమాత్మ దానిలోనే ఆనందిస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి వాళ్ళని ఏకేంద్రియ అవస్థ స్థితప్రజ్ఞులు అంటారనమాట. వీళ్ళు ఏంటంటే పరమాత్మ చాలా ఆనందమయుడు, ఆయన వీళ్ళ దేహమే ఇల్లులాగా చేసుకొని పరమాత్మని అక్కడే ఆనందిస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా భగవత్ సంబంధ జ్ఞానం వీళ్ళలో స్థిరపడిపోతుంది. వీరికి ఒక కవచంలాగా ఆ ప్రజ్ఞ ఉంటుందన్నమాట. వీళ్ళు వాళ్ళ కోసం ఏమీ ఆలోచించరు, పరమాత్మ గురించే ఆలోచిస్తారు. కాబట్టి సంతతం వీళ్ళు పరమాత్మనే ధ్యానం చేసుకుంటూ దానిలోనే లయమైపోతూ పరవశించిపోతూ ఒక జడత్వాన్ని పొందుతూ ఉంటారనమాట. వీరికి రాగ భయ క్రోధ ద్వేషాదులు అసలు ఏమీ ఉండవు. మామూలుగా అయితే మనకు కొంచెం కొంచెం అంటుతూ ఉంటాయి, కానీ వీళ్ళకి అసలు ఏమీ ఉండదు. వీరికి తెలుస్తుంది, శరీరము ఇది తెలుస్తుంది, కానీ వీళ్ళని అవేవి అంటవన్నమాట. జడభర్తుడు తిట్టినా కొట్టినా పల్లకి మోయమన్నా పొలంలో పనిచేయమన్నా ఏమన్నా కూడా ఏమీ అనేవాడు కాదు జడభర్తుడు. ఉదాహరణకి జడభర్తుడు తన్ని తిట్టినటువంటి ఆ మహారాజు రఘుగణుడు అనే మహారాజుకి తత్వబోధ చేసినవాడు. ఈరోజు ఆండాడు తల్లి ఏమని ప్రార్థిస్తోందంటే, నువ్వు వస్తే చాలమ్మా, నువ్వు కనీసం మాట అన్నా వినిపిస్తే, మాట అంటే సూక్తి, వాళ్ళు చేసే బోధ వినిపిస్తే మనలో ఆ నిలకడ ఏర్పడుతుంది అనేసి, ఆ నిశ్చలత్వం వస్తుంది. రాగ ద్వేష భయాల గురించినటువంటి ఈ కదిలించకుండా ఒక నిలకడ నిశ్చలమైన స్థితికి మన మనస్సు వస్తుంది వాళ్ళ జ్ఞానబోధ వల్ల. అలాగే వాళ్ళ రూప దర్శనం అయితే, తలుపు తీసుకొని రూప దర్శనం అయితే కనుక మనలో ఉండే అహంకారం నశిస్తుంది. ఇక తులసిమాల పరిమళము అంటే భగవత్ ప్రేమే తులసిమాల పరిమళము. ఆ భగవత్ ప్రేమని పరిమళంతో పోలుస్తోంది తల్లి. నారాయణుడు అంతటా ఉన్నాడు, విశ్వవ్యాపకుడు ఆయన. ఆ జ్ఞానిలోనూ ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అటువంటి నారాయణుడు ఆశ్రితులని కాపాడే గుణం కలవాడు. ఆయన జన్మ తారతమ్యాలు ఏవి చూడనివాడు. కాబట్టి ఆ నారాయణుడు రక్షిస్తాను, అందరినీ కాపాడుతాను, ఆశ్రితులని కాపాడుతాను అని ఒక తులసి కిరీటాన్ని పెట్టుకున్నవాడు, ఎటువంటి మొక్కుబడులు ఆశించనివాడు. కాబట్టి నువ్వు అంగీకరిస్తే స్వామి వస్తాడు. స్వామి ఆమె ఆధీనంలో ఉన్నాడు కదా, కాబట్టి నువ్వు అంగీకరిస్తే స్వామి వస్తాడు. కాబట్టి నువ్వు మాకు జ్ఞానబోధ చేయి, కనిపించి ఆ తలుపు తీసి జ్ఞానబోధ చేస్తే మాలో కూడా ఆ నిలకడ తత్వం వస్తుంది. స్థితప్రజ్ఞతలో రెండవ దశని మేము కూడా చేరుకుంటాము అని చెప్పి ఆండాళ్ళు తల్లి చెప్తోందనమాట. మా అజ్ఞాన అంధకారాన్ని తొలగతి చేయి అనేసి. ఈ పాసురంలో ఈ విశేషార్థం తెలుసుకున్నాం. ఇప్పటిదాకా 10 పాసురములు పూర్తయ్యాయి. అంటే మనం 30 పాసురముల్లో ఒక 10 పాసురములు ఒక భాగం పూర్తయ్యాయి. 3 భాగాలు అనుకుంటే ఒక భాగం పూర్తయింది. రేపటి నుంచి 11వ పాసురానికి వెళ్దాము. 11వ పాసురం ఆండాడు తల్లితో పాటు వెళ్ళి పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి.